నెక్స్ట్ ఫలదీకరణ జరిగిన తర్వాత ద్విఫలదీకరణ అనేటువంటి జరిగిన తర్వాత మనకు సంయుక్త బీజం మరియు ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం మనకి త్రయస్థితికంగా ఇది సంయుక్త బీజం అనేటువంటిది ద్వయస్థితికమైనటువంటి సంయుక్త బీజం త్రయస్థితికమైనటువంటి ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అనేటువంటిది ఏర్పడుతుంది అన్నాం. అయితే ఇక్కడ ఈ ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అనేటువంటిది మనకు ప్రాథమిక అంకురచ్ఛద కణం గాను మనకు ఆ తర్వాత ప్రాథమిక అంకురచ్ఛద కణం అనేటువంటిది మనకు అంకురచ్ఛదం గాను, అదే రకంగా సంయుక్త బీజం అనేటువంటిది పిండం గాను, ఆ పిండాల్లో గల బీజదళాలు అనేటువంటి విస్తరించి ఉంటాయి అనే దాన్ని మనం ద్విదళ బీజ పిండ అభివృద్ధి లోపల మనం ఇక్కడ గమనించాం. ఇక్కడ అంకురచ్ఛదం అనేటువంటిది అంకురచ్ఛదం ఎక్కడ ఎలాంటి విధి నిర్వర్తిస్తుంది అనే దాన్ని మనం గమనిస్తే మనకు సాధారణంగా ప్రాథమిక అంకురచ్ఛద కణం అనేటువంటిది త్రయస్థితికంగా ఉంటుంది కాబట్టి అది అనేక విభజనలు జరిగి మనకు త్రయస్థితికమైనటువంటి కణజాలాలు అంటే కణాల యొక్క సమూహం కణం ఒక త్రయస్థితికమైనటువంటి కణం ఉంది కదా, ఈ కణాలు కణ విభజన జరగడం వల్ల కణాల యొక్క సమూహము ఇది త్రయస్థితిక కణజాలం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆ త్రయస్థితిక కణజాలం అనేటువంటిది ఆహారపు నిల్వలను కలిగి ఉండి అవి అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి ఆ పోషకంగా మనకు ఈ ఆహారపు నిల్వలు అనేటువంటి వినియోగించుకొని పిండం అనేటువంటిది అభివృద్ధి జరుగుతుంది. అంటే అభివృద్ధి చెందుతున్న పిండానికి పోషకంగా మనకు త్రయస్థితిక కణజాలము లేదా ప్రాథమిక అంకురచ్ఛద కేంద్రకం అనేటువంటిది మనకు విభజన జరిగి ప్రాథమిక అంకురచ్ఛద కణం అనేటువంటి విభజన జరిగి త్రయస్థితిక కణజాలం ఏర్పడి ఆ కణజాలం అనేటువంటిది పోషక కణజాలంగా మనకు ఏదానికి పిండానికి కావాల్సినటువంటి పోషక పదార్థాలను ఇస్తాయి. అయితే ఈ ప్రాథమిక అంకురచ్ఛద కణం అనేటువంటిది కణ విభజనలు జరిగి త్రయస్థితిక కణజాలాన్ని ఏర్పరుస్తున్నాం. అంటే ఆ రకంగా కణ విభజన జరుపుకున్నప్పుడు అందులో ఉండేటువంటి త్రయస్థితికంగా ఉన్నటువంటి కేంద్రకం విభజన జరిగినప్పుడు మనకు వాటి చుట్టూ వెంటనే కణ కవచాలు అనేటువంటి ఏర్పడవు. ఆ రకంగా కణ కవచాలు ఏర్పడకుండా మనకు ఓన్లీ కేంద్రక అనేక సార్లు సమవిభజన జరిగినప్పుడు కేంద్రకం మాత్రమే సమవిభజన జరుపుకున్నప్పుడు మనకు స్వేచ్ఛ కేంద్రక అంకురచ్ఛదం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే కేంద్రకాల చుట్టూ త్వచాలు ఏర్పరచుకున్నప్పుడు మనకు ప్రత్యేకమైనటువంటి త్రయస్థితికమైనటువంటి ఒక కణం అంకురచ్ఛద కణం ఏర్పడుతుంది. కానీ అందులో కేంద్రకాలు సమవిభజన జరిగినప్పుడు 1 నుండి 2 కణాలు, ఆ 2 కేంద్రకాలు, ఆ తర్వాత 3 కేంద్రకాలు, 4 కేంద్రకాలు, ఆ తర్వాత 8 కేంద్రకాలు సమవిభజన జరగడం వల్ల కేంద్రకాల యొక్క సంఖ్య పెరుగుతుంది. అంటే కేంద్రకాలు ఎక్కువగా ఉండి వాటి చుట్టూ ఆ త్వచం ఆవరించబడకుండా ఉంటే వాటిని మనం స్వేచ్ఛ కేంద్రక అంకురచ్ఛదము అంటాం. దానికి ఎగ్జాంపుల్ మీరు కొబ్బరి తీసుకుంటే కొబ్బరిలో ఫలం ఈ రకంగా ఉంటుంది. దాని లోపల కొబ్బరి పీచు కనుక మనకు మధ్యస్థంగా ఉంటుంది. కొబ్బరి పీచు కాకుండా లోపల వైపు లేత దశలో ఉన్నప్పుడు అది నీరు, కొబ్బరి నీరు ఉంది కదా, ఆ నీరు కొబ్బరి నీరు అనేటువంటిది మనకు స్వేచ్ఛ కేంద్రక అంకురచ్ఛదం. అయితే ఆ పిండం అభివృద్ధి జరుగుతున్నప్పుడు మనకు ప్రాథమిక అంకురచ్ఛద కణాలు కణ విభజన జరుపుకున్నప్పుడు కేంద్రక విభజన జరిగినప్పుడు వెంటనే వాటి చుట్టూ త్వచం అనేటువంటిది ఏర్పడింది. అంటే అలాంటి కణాల సమూహాన్ని మనం ఇక్కడ కణయుత అంకురచ్ఛదము అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ కొబ్బరి నీరు అన్నాం కదా, తెల్లటి తినే కొబ్బరి ఉంది కదా, అది మనకు అంకురచ్ఛదం. అంకురచ్ఛదము అంటే అన్నప్పుడు ఏ రకంగా ఏర్పడుతుందంటే ప్రాథమిక అంకురచ్ఛద కణం త్రయస్థితికంగా అంటే వాటి లోపల 3 కేంద్రకాలు సంయుక్తమై ఉంటాయి ఒక కణంలో. వాటి చుట్టూ త్వచాన్ని ఆవరించి ఉంటే దాన్ని త్వచయుత అంకురచ్ఛదమని, త్వచాన్ని ఆవరించకపోతే వాటిని స్వేచ్ఛ కేంద్రక అంకురచ్ఛదము అంటాం. అయితే చాలా వరకు బఠానీ,
వేరుశనగ, చిక్కుడు లాంటి మొక్కల లోపల పిండం అభివృద్ధి చెందేలోపే అంటే పరిపక్వమైనటువంటి పిండంగా ఏర్పడే వరకు పూర్తిగా అంకురచ్చదాన్ని వినియోగించుకుంటాయి. అప్పుడు ఆ విత్తనాల లోపల పిండము బీజదళాలు మాత్రమే ఉంటాయి, అంకురచ్చదం అనేటువంటి ఉండదు. అలాంటి విత్తనాలను అంకురచ్చద రహిత విత్తనాలు అంటాం. సాధారణంగా ద్విదళ బీజాల లోపల ద్విదళ బీజాలన్నింటినీ కూడా మనకు ఏమనాలి, అంకురచ్చద రహిత విత్తనాలు అనాలి. అంటే అంకురచ్చదం అనేటువంటిది పూర్తిగా వినియోగించుకొని బీజదళాలు ఏర్పడతాయి. కానీ ఏకదళ బీజాల లోపల ముఖ్యంగా ఆముదము, కొబ్బరి లాంటి వాటి లోపల పిండం అభివృద్ధి చెందుతూ ఉన్నప్పుడు మనకు ఆ విత్తనం ఏర్పడేంత వరకు ఏర్పడ్డా కూడా అంకురచ్చదం అనేటువంటి విత్తనము కొంత దాగి ఉంటుంది. కానీ ఈ ఆమ్లం, కొబ్బరి వాటి లోపల ఆ విత్తనం మొలకెత్తే సమయం లోపల ఈ అంకురచ్చదం అనేటువంటి వినియోగించుకుంటుంది. అలాంటి విత్తనాలు మనం ఇక్కడ అంకురచ్చద సహిత విత్తనాలు అంటాం. అంకురచ్చద సహిత విత్తనాలు అంటాం, లేదా అంకురచ్చద యుత విత్తనాలు అంటాం. ఇంకా సింపుల్గా ఉంటుంది, అంకురచ్చద యుత విత్తనాలు అంటాం. అంటే అంకురచ్చదాన్ని కలిగి ఉన్నాయి. సాధారణంగా ఏకదళ బీజాల లోపల ఇది అంకురచ్చదం అనేటువంటిది మిగిలి ఉంటుంది. అది విత్తనం మొలకెత్తే సమయంలో మాత్రమే ఆ అంకురచ్చదం అనేటువంటిది అంకురణ కొరకు ఈ అంకురచ్చదం అనేటువంటిది వినియోగపడుతుంది. కావలిస్తే మీరు ఈ చెప్పినటువంటి బఠానీ, లేదా చిక్కుడు, లేదా ఆముదం లాంటి, లేదా మనకు గోధుమ, వరి ఇలాంటి మీకు తెలిసినటువంటి మొక్కల్ని బాగా నీటిలో నానబెట్టి ఒక రోజు తర్వాత దాన్ని ఛేదన చేసి దాంట్లో ఉన్నటువంటి అంకురచ్చదం ఉందా లేదా అనేటువంటి ఛేదన చేసి మీరు చూడవచ్చు. ఆ విత్తనం యొక్క నిర్మాణాన్ని మీరు చూడవచ్చు. లేదా అవి విత్తనంగా ఉన్నప్పుడే వాటిని నానబెట్టకుండా కూడా మనం ఛేదన చేసడం చాలా కష్టమవుతుంది. కాబట్టి కొద్దిగా నానబెట్టినప్పుడు అది మెత్తగెత్తది, దాన్ని ఛేదన చేసి మనం విత్తనంలో అంకురచ్చదం ఉందా లేదా అనేటువంటి మనం గమనించవచ్చు.